జరదా పాన్ కట్టవా? అదేంటి సార్ సిగరెట్ మానేశారు? నేను మానదయ్యా, ఒకడు మానిపించేశాడు. అన్ని కావాలి నీకు, నీ డబ్బులు నీకు ఇస్తున్నా కదా, ఎందుకు మానేశారు? వివరాలు కావాలి. ఏంటమ్మా ఇలారా? వస్తున్నా. ఏంటమ్మా హెల్త్ బాగాలేదా? నాకు కాదు, మరెవరికి? అదిగో ఆయనకి. ఆయన న్యూస్ పేపర్ కేసు. ఆయన నీకు తెలుసా? తెలిసేంటమ్మా, పెద్ద మెంటల్ కేసు. అవును, మన ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడా? అవును. నువ్వు వెళ్ళి ముందు ఆయన హెల్త్ చెకప్ చెయ్యి. హెల్త్ చెకప్? ఓకే. మనో ఇక్కడి నుంచి వెళ్తే గాని వాళ్ళ మామ ఆస్తి మీద పిచ్చోదలదు. మనో తనంతటి తాను ఎలాగూ బయటికెళ్ళు. అందుకని. అర్థమైంది మేడం, ప్రొసీడ్. ఓకే. ఆగు 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 ఆగు. ఏంటా పిచ్చి చూపులు? హెల్త్ ఎలా ఉంది? పేపర్ కొనే చదువుతున్నావా? నీది పేపర్ డిసీజ్ కదూ, ఏం భయపడక నేను తగ్గిస్తా. ఇదిగో తంగలి అప్పు క్లిప్ పెడతా, తంగలి అప్పు క్లిప్ పెడతా. ఏంట్రా నరకానికి వెళ్ళిపోతారా పేపర్ కొంచెం చదవకపోతే? తో పొడిచేస్తారా? అక్కడి నుంచి పేపర్ మిల్లు గుజ్జైపోతారా? తంగలి అప్పు క్లిప్ పెడతా. సెక్యూరిటీ ఎందుకయా? డాక్టర్ నన్ను చూసి భయపడతావేంటి? డిసీజ్ నీకు, వైద్యం చేస్తున్నా. క్లిప్ పెడతా. నన్ను పట్టుకుంటారంట, ఆయనకు వైద్యం చేస్తున్నాను. నేను హెల్త్ ఆఫీసర్ నాయా, నన్ను పట్టుకుంటారేంటి? ఆయన వైద్యం చేయనివ్వరండి మీరు. లెఫ్ట్ సైడ్ అంటే నాకు ప్రాబ్లం. మీ ఫ్రెండ్ నారాయణ చైర్మన్ గారు సెక్యూరిటీ వాళ్ళతో కొట్టిస్తున్నారు. ఓ నో. ఓకే ఓకే, చాలా ఆపండి ఆపండి ఆపండి. ఇప్పుడు చెప్పు, నువ్వు హెల్త్ ఆఫీసర్ వా? ఆఫీస్ లో నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరా? తప్పు నాది, వీడి అమాయకుడు. వీడికి ఉద్యోగం ఇచ్చింది నేనే. నువ్వే గతి లేని వాడివి, నువ్వు ఇంకోటి ఉద్యోగం ఇస్తావా? రే, నీకు ఇష్టం వచ్చిన వాడికి ఉద్యోగం ఇవ్వడానికి నీ బాబు సంపాదించిన మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? రేయ్, వెళ్ళిద్దరు బయట తోసేయరా. హలో, పోలీస్ స్టేషన్. సంతోషంగా ఉందా? ఆర్ యు హ్యాపీ నౌ? బాగుందా?
నువ్వెక్కాలనుకున్న అంతస్తుకి ఒక్కొక్క మెట్టుగా పైకెక్కాలి, అంతేగాని ఒకేసారి ఎగిరి వెళ్ళిపోవాలనుకున్నావు. ఏమైంది? కింద పడ్డావు, కాలు ఇరిగింది. అంతేగాని నీ కలలు ఫలించలేదు. నువ్వు గొప్పవాడు కావాలనుకోవడం తప్పు కాదు మనం, అందుకోసం కష్టపడకపోవడం తప్పు. ఎవరో సంపాదించి పెడతారు, అది అనుభవిద్దాం అనుకోవడం చేతగాని చౌటలు చేసే పని, ఎందుకు పనికిరాని దద్దమ్మలు చేసే పని. టాటా, బిర్లా, బిల్ గేట్స్ ఒక్క రాత్రిలో గొప్పవాళ్ళు అయిపోలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలన్న కలల్ని నిజం చేయడానికి జీవితకాలం అంతా కృషి చేశారు. ఏ నీలో తెలివితేటలేవా? శక్తి లేదా? వయసు లేదా? ఓపిక లేదా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తెలివితేటలే నీకు పెట్టుబడి. చూడు, మనం ఏ తండ్రైనా తన కూతుని పలానా వాడికిస్తే సుఖపడుతుందని అలాంటి వాడిని వెతికి కాళ్ళు కడిగి మరీ పిల్లనిస్తాడు. అలా నీ మావ నీ దగ్గరకొచ్చి పిల్లనిస్తానని అడిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అంతేగాని నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయమని ముష్టి వాళ్ళు అడుక్కోకు. మనం యువత తలుచుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఈ క్షణం నుంచి ఎదగడానికి సిద్ధపడు. టేక్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, యూ కెన్ డూ ఇట్. ఊరికే వచ్చే 100 రూపాయల కన్నా కష్టపడితే వచ్చే పైసకి విలువ ఎక్కువ. ఆ విలువకి నువ్వు విలువిస్తే నీ విలువ నలుగురికి తెలుస్తుంది, ముఖ్యంగా నీ మావ వెంకటనారాయణకి. ఎస్, వాట్ ఈస్ దిస్ మిస్టర్? నీకెన్నిసార్లు చెప్పాలి? ఉన్న ప్రాబ్లమ్స్ నే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నాను నేను. సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఒకసారి అక్కడ పద. చూసావు కదా, అది ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి అయిందానికి కాందానికి స్ట్రైకే. ఉన్న ఫ్యాక్టరీనే క్లోజ్ చేసేద్దామని నేను అనుకుంటుంటే బిజినెస్ డెవలప్ చేయడానికి నువ్వేదో కొత్త ఐడియా ఇస్తానంటావు. సార్ మీకు ఈ స్ట్రైక్ సమస్య తీరాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 25 లక్షలు, 25 lakhs. సరే, మీరు నాకు 1,00,000 రూపాయలు ఫీజుగా ఇస్తారా? నేను మీకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను. బట్ హౌ? మీకు ఈ ఒప్పందం ఓకేనా? నువ్వు సాల్వ్ చేస్తానంటే ఓకే. ఓకే, అసలు వాళ్ళతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. అసలు ప్రాబ్లం ఏమిటో తెలియకుండా సాల్వ్ చేసేస్తారని ఫీజు మాట్లాడేసుకుంటున్నావు. నీ మీద నీకెంత నమ్మకం అయ్యా? అది చూసే నీ మీద నాకు నమ్మకం కలుగుతోంది. నా ప్రాబ్లం చెప్తాను విను. మై ప్రాబ్లం ఈస్ ఓటీ వెంటనే ప్రొప్రైటర్ రామనాథం, ప్రొప్రైటర్ రామనాథం, కార్మికుల ఐక్యత, నేనంటే ఈ కార్మికులందరికీ నాయకుణ్ణి. నువ్వెవరు బాబు? నేను ఈ కార్మికులకే కాదు, ప్రపంచ కార్మికులందరికీ శ్రేయోభిలాషిని. మీ ప్రొపరేటర్ రామనాథన్ లాంటి పెట్టుబడిదారులని మట్టుబడమే నా జీవిత లక్ష్యం. అందుకే మీ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చాను. అందుకే కార్మికుల ఐక్యత, ఈ ప్రొపరేటర్ రామనాథన్, ప్రొపరేటర్ రామనాథన్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మిక సోదరులారా, ఈ అబ్బాయి ఎవరో బాగా చదువుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటల కంటే ఈ అబ్బాయి చెప్పే మాటలే మీకు నాకు అందరికి మంచిది. నువ్వు చెప్పు బాబు. ఇతను మనకి ప్రొపరేటర్ గా ఉండడానికి పనికిరాడు. శభాష్! అది అది చెప్పు బాబు, చెప్పు. మనం కూలి వాళ్ళమైతే ఇతను మనకన్నా పెద్ద కూలివాడు. అది ఎలాగో చెప్తా వినండి. కూకొని చెప్పు బాబు, కూకో. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మన ప్రొపరేటర్ మనకన్నా దర్జాగా ఉండాలి. ఖరీదైన కార్లలో తిరగాలి. మనకన్నా డ్యూటీ నుంచి ముందరే వెళ్లిపోయి గెస్ట్ హౌజుల్లో మందు కొడుతూ అమ్మాయిలతో హాయిగా జల్సా చేయాలి. అంతేగాని రోజుకి మనం 8 గంటలు కష్టపడి పనిచేస్తుంటే మనకన్నా ఎక్కువ, అంటే అతను రోజుకి 20 గంటలు కష్టపడుతున్నాడు. అందుకనే అతన్ని మనకన్నా పెద్ద కూలివాడు అన్నా అన్నమాట. ఏంటి అర్థమైందా? ఇదేదో తిపిరి పెడుతున్నట్టున్నాడు. మన కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. అవును, అసలు ఇంతకీ మనం స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? ఎందుక? నెల రోజుల నుంచి రోజుకు 1/2 గంట చొప్పున ఓటీ చేస్తున్నాం. దాని తాలూకు డబ్బులు ఈయనంటున్నాడు బాబు. అయితే మన స్ట్రైక్ ఇంకా ఉధృతం చేద్దాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. లేకపోతే మన కార్మికులకి 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? మన కార్మికులకి దోచుకుంటాడా? అరే, మనం అంతా ఉద్యోగాలు లేక హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే మనల్ని పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడు. అయితే మాత్రం మనకి హాయిగా హాస్పిటల్స్ కట్టించాడు, మన పిల్లలకు స్కూల్ కట్టించాడు, మనం ఉండడానికి హౌసింగ్ క్వార్టర్స్ కట్టించాడు. కట్టిస్తే మాత్రం ఇప్పుడు మనకి మన 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? కావాలంటే అతను ఇచ్చిన సౌకర్యాలన్నీ అతన్ని వెనక్కి తీసేసుకోమనండి. మనకి మాత్రం మన 1/2 గంట ఓటీ కావాలి, అంతే కదా? రోజుకు మనం కష్టపడి 8 గంటలు పనిచేస్తున్నావా? అంటే పనిచేస్తున్నావా అంటే మధ్యలో చాయ్ అని, సిగరెట్లని, దోస్తులతో అసుకులని గంటన్నర పోతున్నావునా? ఈడు మనల్ని పక్కదారి పట్టిస్తున్నట్టున్నాడు. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. ఈ జిందాబాదులు తర్వాత కొట్టొచ్చు,
బాబు మా జిందాబాదుల కంటే నువ్వు చెప్పే మాటలే కొత్తగా ఉన్నాయి. నువ్వు చెప్పు బాబు. అంటే రోజు మనం పని చేయాల్సిన సమయాల్లో గంటన్నర పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నాం. కానీ మన ప్రొపరేటర్ మనం పని చేయని గంటన్నరకి ఎప్పుడూ జీతం కట్ చేసుకోలేదు. అంటే మనం పని చేయాల్సిన సమయాల్లో పని చేయటం మానేసి ఈ అరగంట ఓటీ చేసి దీనికి జీతం అడుగుతున్నాం. ఇదేదో తప్పనిపిస్తుందే. అవును కదా, తప్పే. తప్పేటవుతురా నువ్వు ఉండే నువ్వు చెప్పు బాబు. చూడు పెద్దయ్య, నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నీ పిల్లలకి మంచి తిండి మంచి బట్టలు ఇవ్వాలనేగా ఈ వయసులో కష్టపడుతున్నావు. అవునయ్యా. ఇప్పుడు నీ పిల్లల్ని ఎదిరించారనుకో ఏమవుతుంది? ఒళ్ళు మండి పనిచేయడం మానేత్తా. ఆళ్ళకి తింటాని ఫుడ్ లేక కడుపులో కాలుతుంది. ఇప్పుడు మనలాగా ఆయన కూడా పనిచేయటం మానేసి ఫ్యాక్టరీ మూసేసాడనుకో మనకు కూడా అక్కడ కాలుతుంది. అవునా? అసలు ఏందబ్బాయి నువ్వు మమ్మల్ని ముంచడానికి వచ్చావా పెంచడానికి వచ్చావా? రెండు కాదు, మీకు మంచి చెప్పడానికి వచ్చాను. ఏంటి? ఇవాళ మన ప్రొపరేటర్ గారు ఫ్యాక్టరీ మూసేశారనుకో ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇంతకింత సంపాదించాడనుకో ఆయనకు ఒరిగేదేం లేదు. ఇవాళ ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతాడు, ఇవాళ ఏం తింటున్నాడో అదే తింటాడు. మనం హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని పనిచేస్తే ఆయన ఇంకా ఇటువంటి 4 ఫ్యాక్టరీలు పెడతాడు, కొన్ని వేల మందికి ఉద్యోగాలతో పాటు ఫుడ్ పెడతాడు. చూడు పెద్దయ్య, నీ పిల్లల కోసం నువ్వు ఎలా తాపత్రపడి కష్టపడుతున్నావో మన ప్రొపరేటర్ గారు కూడా మన కోసం అలా తాపత్రపడి కష్టపడుతున్నారు కదా. అవునయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు ప్రొపరేటరా తండ్రి లాంటి వారా? మరి తండ్రిని ఎదిరిస్తే ఏమవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మో మరి వెళ్ళండి. నా మాట వినరా? ఆగండ్రా ఒరేయ్, ఆగండ్రా ఒరేయ్. ఒరే నాయనా, నీ దేవురో గాని మాయ మాటలు చెప్పి నాకు కోపం ముచ్చావు కదా. నువ్వు కూడా ఈ పని మానేసి పని చేసుకుంటే పైకి వస్తావు. పద. ఇక తప్పేదే ఉంది. అట్నే కమాన్ మిస్టర్ మను. యువర్ డీలింగ్ వాస్ సూపర్, ఫెంటాస్టిక్, మార్వెలస్ అండ్ అన్బిలీవబుల్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అనిల్ కుంబ్లే బౌలింగ్ లా అదరగొట్టేశావయ్యా. మను, సార్ నువ్వు అడిగిన 1,00,000కు మరో 1,00,000 కల్పిస్తున్నానయ్యా. ఇలా ఎందుకు ఇస్తున్నానా అని ఆలోచిస్తున్నావు కదూ. నా వర్కర్స్ చేత స్ట్రైక్ మానిపించినందుకు ఫీజు 1,00,000. అట్ ద సేమ్ టైం నా వర్కర్స్ కి హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసి వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టవచ్చు, అందుకు మరో 1,00,000. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కబుర్ చేసి. ఎందుకు రాను, నీలాంటి తెలివైన కురాను వదులుకుంటానా? నెవర్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద బెస్ట్. సీ యూ సార్. వస్తానండి.